నాకేదో రోగం ఉన్నట్లు నెక్స్ట్ డే మార్నింగ్ అతని పేరెంట్స్ ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్నతో అడిగిపించాడు. ఆయనేమో మీ అమ్మాయికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగేసరికి మేమందరం ఒక్కసారిగా షాక్ అయిపోయాము. అసలేం అర్థం కాలేదు నాకు మా పేరెంట్స్ కి. నా చిన్నప్పటి నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఒక డస్ట్ అలర్జీ తప్ప. అది జస్ట్ నార్మలే కదా. డస్ట్ అలర్జీని పట్టుకొని నాకేదో హెల్త్ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని మా ఇంటికి వచ్చి అలా అడిగేసరికి ఇంకొక 2 days లో పెళ్లి. ఇప్పుడు ఇదేంటని మాకేం అర్థం కాలేదు. మా నాన్న అయితే మా అమ్మాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కావాలంటే మీరు తీసుకువెళ్లి హాస్పిటల్లో చెక్ చేయించుకోండి అని చెప్పారు. అలా అనేసరికి సరే అని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి అమ్మాయిని పంపించండి హాస్పిటల్ కి అని చెప్పారు. సరే అని నేను నా ఫ్యామిలీ హాస్పిటల్ కి వెళ్ళాము. అలా అడిగిపించేసరికి నాకైతే చాలా కోపం వచ్చింది. అది పెద్ద రోగమా, కనీసం వచ్చే ముందు నాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాక అదే కోపంతో నేనైతే అతనితో మాట్లాడలేదు, అతను కూడా నాతో మాట్లాడలేదు. ఇంకా టెస్ట్లన్నీ చేశారు, అంతా నార్మల్ గానే వచ్చింది. ఇంకా ఒక టెస్ట్ రిజల్ట్ ఉంది, అది రేపు వస్తుంది అని డాక్టర్ చెప్పారంట. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. రిజల్ట్ లో ఏం లేదని వచ్చింది కదా, అంతా హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ డే ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చింది. అందులో నాకు డయాబెటీస్ ఉందని వచ్చిందంట.